రవి సార్, తెలంగాణ అసెంబ్లీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత 2 నెలల తర్వాత బీఆర్ఎస్ చీఫ్ బయటకు వచ్చారు. గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అందరూ అయితే వచ్చారు, కాకుండా ఒక్క ఎమ్మెల్యే మిస్ అయ్యారు, వీళ్ళు మిస్ అయ్యారు అనేటువంటి వాదనలు ఇవన్నీ వస్తున్నాయి. సో 2 నెలల తర్వాత గతంలో కేటీఆర్ చెప్పినట్టుగా పులి వస్తోంది బయటికి. నిజంగా అలాంటి సిచ్యువేషన్ కనిపించిందా సార్? పులి, సింహం అవన్నీ ఎట్లా ఉన్నా కానీ ఒక పెద్ద ఆయన తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించి 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, గౌరవనీయమైన సీనియర్ పాలిటీషియన్. ఆయన ప్రత్యేక కారణాల వల్ల అప్పుడు జరిగిన తుంటి విరిగిన ఘటన వల్ల ఆయన రాలేకపోయారు. ఇప్పుడు అది ఎర్లియెస్ట్ మూమెంట్లో ఆయన వచ్చినట్టుగా ఉన్నారు. సహజంగా ఆ సందడి హడావుడి అంతా అక్కడ కనిపించింది. ఇంకా కొంచెం ఎక్కువగా కూడా ఉంది, ఆయనే కొంచెం వారించినట్టుగా కూడా కనిపించింది. సో ఏదైనా కేసీఆర్కి ఆ రోజు చూసిన వాళ్ళు ఇంత తొందరగా ఆయన మళ్ళీ కోలుకొని చేసి మళ్ళీ ఇక్కడికి వస్తారని భావించలేదు. అందరూ హర్షిస్తారు, ఆహ్వానిస్తారు. ఎవరో ఎందుకు రేవంత్ రెడ్డి ఆ రోజు ఆయన సలహాలు చాలా అవసరం అవన్నీ కూడా అన్నారు. కాకపోతే నిన్న ఏదో సమావేశంలో పాల్గొంటూ ఇంకా కేసీఆర్ది అయిపోయింది, లేకపోతే కేసీఆర్కు ప్రతిపక్ష హోదా కూడా అనవసరం అని ఎక్కడో కామెంట్ చేసినట్టు పెట్టడం ఇవన్నీ ఇప్పుడు అంటున్నారు. రాజకీయంగా అనొచ్చు కానీ బట్ ఆ రోజు యశోద హాస్పిటల్ దగ్గర ఆయన అన్నమాటలో ఆయన కొంచెం పెద్దరికం అవి చూపించారు. సో ప్రజలు తప్పకుండా రేవంత్ రెడ్డి నిర్ణయాలు చేయాలి, కేసీఆర్ వాటి మీద అభిప్రాయాలు చెప్పాలి, ఆక్షేపించాలి, లేకపోతే ఆహ్వానించాలని కోరుకుంటారు. గత ప్రభుత్వంలో ఇప్పటికీ పూర్తి చిత్రం వచ్చినట్టు లెక్క. అసెంబ్లీ ప్రారంభ సమావేశాలు అప్పుడు లేరు కాబట్టి ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా మాజీ రాష్ట్ర అధినేతగా కేసీఆర్ కూడా రావడంతో శాసనసభకు ఒక నిండుదనము, పూర్తి రాజకీయ చిత్రం అవుతుందని చెప్పి మనం భావించవచ్చు. ఇంకా రెండవది, వెంటనే రాజకీయం నాయకుల నాకు రాజకీయం లేకుండా ఉండదు కాబట్టి ఇప్పటివరకు కేసీఆర్ లేకుండా ఈ హరీష్ రావు, ముఖ్యంగా కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ వాళ్ళ ఇది నడిచింది. ఇప్పుడు ఇంకా ముఖాముఖి కేసీఆర్ వచ్చిన తర్వాత ఎలా తలపడతారు, రేవంత్ రెడ్డి రియాక్షన్స్ ఇప్పుడు ఎలా ఉంటాయి. జనరేషనల్గా ఆయన మోర్ సీనియర్ని అన్నాడు కేటీఆర్ కంటే కూడా, నిజానికి మధ్యలో ఉంటాడు కేటీఆర్కు మధ్యలో రేవంత్. దీన్ని బట్టి చూసినప్పుడు సో అవి మనం గమనించాలి. ఇంకా రెండవది మీరు అన్నట్టుగా ఒక ఎమ్మెల్యే రాలేదు, కొత్త ప్రభాకర్ రెడ్డి మిస్ అయ్యారు, ప్రభాకర్ రెడ్డి రాలేదు, అంతకుముందు కూడా ఒక ఆయన రాలేదు, ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. ఇంకా అవన్నీ చూడాలి. అయితే అట్లాంటి టీకాపులో తుఫాన్ లాంటివి వచ్చేట్టే కనిపిస్తుంది. ఎందుకంటే కొద్ది రోజుల కిందట 4 ఎమ్మెల్యేలు, ఇప్పుడు కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా వాళ్ళలో ఒకరు, ఆయన చాలా క్లోజ్ రేవంత్ రెడ్డికి అని కూడా చెప్తారు. సో ఆ 4 అప్పుడు రాలేదు, వాళ్ళు వెళ్ళి కలిసి మళ్ళీ దాని మీద ఏదో వివరణ ఇచ్చారు. వీళ్ళందరూ మెదక్ జిల్లా వాళ్ళే ఎందుకు కలిశారు అనే ఒక చర్చ నడిచింది. అదే అయిన తర్వాత మొన్న మళ్ళీ ప్రకాష్ గౌడ్ వెళ్ళి కలిశారు. ఈరోజు కూడా కేసీఆర్ను కలిసిన మల్లారెడ్డి మాజీ మంత్రి, ఆయన నేను ఇంకా వెళ్ళిపోతున్నాను, ఇదే చివరిసారి పోటీ, చివరి ఎన్నిక నాకు, రేవంత్ రెడ్డి నాకు మిత్రుడు, తెలుగుదేశంలో మేము కలిసి పనిచేసాము, నేను ఆయన కలిస్తే తప్పేముంది, అభివృద్ధి పనుల కోసం కలుస్తా అని స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే ఇవి రెండు కేసీఆర్ రావడం అనేది ఎంత అటెన్షన్ డ్రా చేసిందో, నేను కలుస్తాను, కలిస్తే తప్పేముంది, తెలుగుదేశం అనుబంధాన్ని ఇప్పుడు గుర్తు చేయటం, దాని అవసరం లేదు కదా. అందరూ ఆయన ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నాడు, ఈయన ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు కొంత జరుగుతుందేమో, పొలిటికల్ కెమిస్ట్రీ కొంత నడుస్తుంది తెర వెనుకనే అనిపిస్తుంది. సో గ్రూప్ రాజకీయాలు ఎలా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి సంఘటనలు కూడా వెళ్ళి కలవడాలతో అవి కలుస్తున్నారు కదా, ప్రత్యక్షం కలుస్తున్నారు. రెండవది, మేము తలుపు తీస్తే అందరూ వచ్చేస్తారు, మీ పార్టీ ఖాళీ అయిపోతుందని వాళ్ళు చెప్తున్నారు. ఇంకా ఇది కాకుండా ఇంకొక కామెడీ కమ్ సీరియస్ టాపిక్ కూడా ఒకటి ఉంది సార్, చెప్పండి. ఇప్పుడు కేఏ పాల్ ఉన్నాడు కదా, తెలుగు ప్రజలకు చాలా వినోదం ఇవన్నీ కూడా పంచుతూ ఉంటాడు. ఆ మాట అంటే ఆయనకు చాలా కోపం వస్తుంది. కానీ ఆయనకు రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇచ్చినట్టు రేవంత్ రెడ్డిని వెళ్ళి కలిశాడు. ముఖ్యమంత్రిని కలిసి వచ్చిన తర్వాత ఆయన చాలా మాట్లాడి ఇతర విషయాలు చెప్తూ, అసలు ఒక 4 మంత్రులు రేవంత్ రెడ్డిని ఏదో ఇది చేయాలని చూస్తున్నారు. ఆ సంగతి నాకు ఆయన చెప్పాడు. నేను జాగ్రత్త, మీరు ఏదైనా చేస్తే మీ అంత చూస్తాను, మీ ఈ పద్ధతిలో హెచ్చరికలు చేస్తున్నారు. ఇక్కడ 2 ప్రశ్నలు ఉత్పన్నం అవుతుంది. ఏంటంటే, ఒకటేమో ఆయన కలిసిన తర్వాత వచ్చి మాట్లాడాడు, 4 మంత్రులు ఏదో చేస్తున్నారని. మొదటి నుంచి కూడా 1-2 మంత్రులు సనుగుడుగా ఉన్నారు, దూరం, అందరితో సమానంగా ఉండదు కదా అనే సందేహం ఉంది. కాంగ్రెస్లో ఐక్యత అనైక్యత ఇట్లాంటి సమస్య ఉంది. కానీ సీఎంను కలిసిన తర్వాత వచ్చి మాట్లాడుతున్నాడు కాబట్టి ఇది కేఏ పాల్ స్పెషాలిటీ కింద కొట్టేయటమా, ఏదో ఆయన ఎప్పుడు అలాగే మాట్లాడుతుంటాడు అనుకోవటమా, లేదా కొన్ని సందర్భాల్లో కొన్ని అంశాలు ఫ్లోట్ చేయడానికి
రాజకీయ పార్టీలు లేకపోతే నాయకులు పాల రూపంలో ఇలాంటి వాళ్ళను ఉపయోగించుకోవటం, ఇటువంటి వాళ్ళ ద్వారా తీసుకురావటం, అంటే కదిలించటం, సీరియస్ నాన్ సీరియస్ పక్కన పెడితే ఇట్లాంటివన్నీ ఒక చర్చ తీసుకురావడం. నేను ఈ విషయం నిజానికి నేను పాలు చెప్పినప్పుడు వినలేదు. రేవంత్ రెడ్డి కూడా బాగా తెలిసిన ఒక ఛానల్, ఆ ఛానల్ యజమాని ఆయనకు బాగా తెలుసు. ఆ ఛానల్లో ఈ చర్చ పెడితే అక్కడ విన్నాను నేను. ఇదేం సీరియసే, ఇది మామూలు విషయం కాదు, అది తేలిగ్గా తీసిపారే అని ఆ కామెంటేటర్ చెప్తున్నారు. అంటే ఇప్పటికే కాంగ్రెస్ ఐక్యత అనైక్యత ఇట్లాంటి వాటి మీద సందేహాలు ఉండగా కొత్తగా మరి పాల్ కూడా ఇందులో పాల్ ప్రవేశంతో ఇది కొత్త టర్న్ తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. మరి ప్రభుత్వ పార్టీ కాంగ్రెస్ పార్టీ దీని మీద ఏం వివరణ ఇస్తుందో మనకు తెలియదు. ప్లస్ చాలా తమాషా అయిన ఆర్గ్యుమెంట్స్. ఇప్పుడు మొన్న మనం మాట్లాడాం కోదండరామ్ ఎమ్మెల్సీ, ఆయన ప్రమాణ స్వీకారం ఆగిపోవటము, కోర్టు బ్రేక్ చేయటం అని. కావాలని రేవంత్ రెడ్డి ఈ విధంగా ఇబ్బందికరమైన సీట్లకు నామినేట్ చేయడం ద్వారా ఇటు తను చేసినట్టు అటు జరగకుండా ఉండేటట్టు ఐ థింక్ ఇవన్నీ కొంచెం ఎక్స్ట్రీమ్ ఇంటర్ప్రిటేషన్, కొంచెం విపరీత భాష్యాలని నేను అనుకుంటాను. కానీ నడుస్తున్నాయి ఇలాంటివి. నడుస్తూ ఉండడం వెనక మటుకు అంతా ఆల్ ఈజ్ నాట్ యునైటెడ్, ఆల్ ఈజ్ నాట్ వెల్ విత్ ది కాంగ్రెస్ డిస్పెన్సేషన్ అనే మటుకు అనిపిస్తుంది. ఐ థింక్ టీమ్ లీడర్గా, పార్టీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి వీటిని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకో వైపున వీళ్ళ బెదిరింపులు ఇవి చూస్తే కూడా తీవ్రంగానే ఉన్నాయి. ముఖ్యంగా కేటీఆర్ ఆయన ట్వీట్లు, ఆయన కామెంట్స్ ఇవన్నీ కూడా గతంలో కూడా ఆయన కామెంట్ చేశారు కదా సార్, 2-3 ఏళ్లలోనే సీఎంగా కేసీఆర్ని చేయాల్సిన అవసరం ఉంది. అది కూడా ఉంది. 2 ఏళ్లలో ఎలా చేస్తారు, ఏంటి ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన వెనక ఎవరున్నారు, మళ్ళీ బీజేపీ అనేక చోట్ల కూల్చివేతలు చేస్తున్నప్పుడు ఇలాంటి రాజకీయం నడుస్తుందా అని. ఈ సమయంలోనే రాష్ట్రానికి ఇన్ఛార్జిగా ఉన్న మాణిక్యం ఠాగూర్ ఒక కేసు పెట్టాడు. అవును, కేటీఆర్ మీద పరువు నష్టం నోటీస్. ఏమంటే మేనేజ్మెంట్ కోటా ఇవన్నీ ఉన్నప్పుడు నేను కాదు ఆయనే మేనేజ్మెంట్, ఆయన 50 కోట్లు ఇచ్చి పదవి కొనుక్కున్నాడు అని కేటీఆర్ అన్నారు కదా. ఇలా అన్నది మాణిక్యం ఠాగూర్ అన్నాడని ఏదో చెప్పాడు ఆయన. కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పాడు. దాని మీద ఆయన కేసు పరువు నష్టం దావా. ఈయనేమో నా మీద కాదు కోమటిరెడ్డి మీద వేయండి అని ఈయన అంటారు. సో ఇవన్నీ అంటే మాటల యుద్ధాలు జరుగుతున్నాయి, ఎత్తుల పోరాటం, వ్యూహాల పోరాటం జరుగుతుంది. మూడోది వ్యక్తులు అనేవాళ్ళు, ప్రముఖ వ్యక్తులు రంగంలోకి రావడం వల్ల ముఖాముఖి తలపడే పరిస్థితి కూడా కనిపిస్తుంది. చూడాలి ఇంక ఇంత లోపల. ఇప్పుడు కేంద్ర బడ్జెట్ అయిపోయింది, రాష్ట్ర బడ్జెట్ కూడా వీళ్ళు ప్రవేశపెట్టాలి. వీళ్ళు మళ్ళీ ఓటాన్ అకౌంట్ పెడతారా లేదా పూర్తిగా పెడతారు? వీళ్ళు పూర్తిగానే పెట్టవచ్చు అక్కడంటే ప్రభుత్వం ఇక్కడేం మారదు కాబట్టి. మరి ఏ మార్గం ఎంచుకుంటారో తెలియదు, ఎందుకంటే చాలా లెక్కలు తేలలేదు అంటున్నారు కదా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కవిత, వీళ్ళు రేవంత్ రెడ్డి చాలా శాఖల్లో మేము దర్యాప్తు చేస్తున్నాం, చాలా విషయాలు మా దృష్టికి వస్తున్నాయి, వాటి మీద మేము యాక్షన్ అనేది చెప్తున్నారు. కాబట్టి మరిన్ని అలాంటి కేసులు, ఆరోపణలు ముందుకు వస్తాయని కూడా సందేహం కలుగుతుంది. సో ఈ టైంలోనే కేసీఆర్ కూడా బయటకు వచ్చారు కాబట్టి, కేసీఆర్ కూడా వచ్చారు. ఆయన అంటే ఇంతకుముందు పక్కన ఉన్నారు కాబట్టి ఆయన రియాక్షన్ ఇప్పటిదాకా మాట్లాడలేదు, అసలు ఆయన మాట్లాడలేదని, మాట్లాడాలని జనం చూడలేదు. ఇప్పటి నుంచి కేసీఆర్ ఎలా రియాక్ట్ అవుతాడు, ఒకటి ఆయన వ్యక్తిగత ఆయన స్టేచర్ ఎక్కువగా, సీనియారిటీ అవన్నీ ఉన్నప్పటికీ ప్రతిపక్షము ఆ బలం దాంట్లో ఏమీ మార్పు రాదు కాబట్టి. కానీ దాని ప్రభావంలో, ప్రజల ప్రతిస్పందనలో కొంత మార్పు ఉండొచ్చు. అది ఎంత ఉంటుంది అన్నది రేపటి నుంచి ఆయన క్రియాశీల రాజకీయాలు నడిపేదాన్ని బట్టి మనం చూడాలి. బట్ ఇమీడియట్ ఛాలెంజ్ ఇస్ లోక్సభ ఎలక్షన్. అవును, నెక్స్ట్ స్టెప్ ఏముంటుందితో పాటుగా ఆయన అసలు ఫస్ట్ టైం ఏం మాట్లాడతారు? ఇప్పటిదాకా ఓడిపోయిన తర్వాత, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాట్లాడాలి. వాక్చేత మాటకారి కాబట్టి, అలాగే దాడి చేయడం కూడా బాగా అలవాటు కాబట్టి ఎలా చేస్తారు అనేది మనం చూడాలి. వాయిస్ వినిపించకుండా అక్కడ చాలా కాలం అవుతుంది కాబట్టి. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్.